హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు పండుగ వినాయక చవితి పండుగ కదండి. పత్రి కోసుకున్నాము. పత్రి ఒక 10-11 రకాలు మన ఇంట్లోనే దొరుకుతాయండి. ఒక జిల్లేడు మాత్రం పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇది పారిజాతము. ఇది పారిజాతం మొక్క కొంచెం. హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు పండుగ వినాయక చవితి పండుగ కదండి. పత్రి కోసుకున్నాము. పత్రి ఒక 10-11 రకాలు మన ఇంట్లోనే దొరుకుతాయండి. ఒక జిల్లేడు మాత్రం పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇది పారిజాతము. ఇది పారిజాతం మొక్క కొంచెం. హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు పండుగ వినాయక చవితి పండుగ కదండి. పత్రి కోసుకున్నాము. పత్రి ఒక 10-11 రకాలు మన ఇంట్లోనే దొరుకుతాయండి. ఒక జిల్లేడు మాత్రం పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇది పారిజాతం. అయితే ఇదిగోండి, మన కింద మొక్కలలో ఉంటుందండి. ఇది పారిజాతం ఒకటి మన దగ్గర. బిల్వం కూడా మన దగ్గర ఉంది. బిల్వం, అలాగే బిల్వం కాయ ఒకటి, ఎలక్కాయ. ఈ ఉమ్మెత్త కూడా మన దగ్గర ఉండే, కాకపోతే నేను అది అడేనియంలో వస్తుందని తీసేసుకున్నా. ఇదైతే కొనుక్కొచ్చుకున్నాను. ఓకే కదండి, ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయో చూస్తూ కట్ చేసుకుందాం పత్రి కోసం. ఫస్ట్ ఇది మాచీపత్రం అండి. ఇదిగోండి మాచీపత్రం. లాస్ట్ ఇయర్ అయితే వినాయక చవితి పండుగకి మన ఇంట్లో ఉండాలని అయితే తెచ్చుకున్నాను. ఇది మాచీపత్రం. ఇదిగో దవనం. నెక్స్ట్ దవనం. రావి కూడా మనకి ఉంది. నేను దీన్ని బోన్సాయి చేస్తున్నాను, రావి మొక్కని. రావి కూడా కట్ చేసుకున్నాను. ఒక అరటి ఆకు కావాలి, అరటి క్లాస్లో కూసుకున్నాం. ఈలోపు ఇంకొన్ని ఉన్నాయి మన దగ్గర, చూసుకున్నాం కదండి. ఇదండి రేగు కూడా మన దగ్గర ఉంది, కాకపోతే మొత్తం పూత మీద ఉంది. వినాయకుడికి ఈసారి మంచి హార్వెస్ట్ వస్తుంది. మంచి అయితే మన గార్డెన్లో గునుగూర ఉందండి. గునుగూర కూడా ఈసారి మన గార్డెన్లో నుంచే కోసుకున్నాను. ఇదిగోండి, ఇది గునుగూర అక్కడ ఉంది. అది కట్ చేసుకొని వండుకున్నాను. దేవుడికి నైవేద్యానికి గునుగూర కూర వండాను ఈరోజు. అది అయితే వినాయకుడికి ఈ రోజు ఒక్కటే రోజు తులసి ఎక్కుతుందండి. తర్వాత మనం వినాయకుడికి తులసి ఏం పెట్టము. ఓన్లీ వినాయకుడికి మనము మొక్కజొన్న కండి పెట్టాలి కదండి. మొక్కజొన్న మన గార్డెన్లోనే చూడండి. ఇది కూడా మొక్కజొన్న కండి అయితే మన గార్డెన్లో హార్వెస్ట్ చేస్తాం. అలాగే అక్కడ గన్నేరు, గరిక ఉంది, తీసుకున్నాం కదండి. ఇదిగోండి గరిక కూడా ఈరోజు మనకు కొద్దిగానే ఉంది. చాలా ఉండేది, మరి నేను ఇది అన్నీ కలుపు తీసేయడంలో తీసి పడేసేనట్టున్నా. అందుకే కొంచెమే గరిక దొరికింది. దానికి కొంచెమైనా పర్వాలేదు కదండి. ఇది ఇక్కడ గన్నేరు కూడా పత్రిలో బాగానే ఇంకా అక్కడ మల్లె ఉంది. మల్లె అక్కడ కట్ చేసుకున్నాం. ఇవన్నీ మన గార్డెన్లో ఉన్నాయి. మల్లె కూడా దొరికింది. కొంచెం అరటాకులు కట్ చేసుకొని వెళ్ళిపోదానండి. ఇంకొకటి కింద కట్ చేసుకుంటాను. ఓకే అండి. ఓకే అండి. ఇదిగో గులాబీలు
డబల్ కలర్ వస్తున్నాయండి. డార్క్ కలర్ పోయి డబల్ కలర్ వస్తుంది. ఇదిగోండి బేబీ పింక్ వచ్చింది. ఫస్ట్ టైం ఈ మొక్కకి బేబీ పింక్ రావడం చూడండి. ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్